హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫుల్ హ్యాపీగా కూడా ఉన్నాను. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. నా వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నేను వీడియోస్ ఇంతకుముందు అమ్మతో షార్ట్స్ చేసేదాన్ని కదా. అమ్మతో షార్ట్స్ చేసిన తర్వాత అమ్మ కెనడా నుంచి ఇండియా వచ్చేసిన తర్వాత వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నేను వీడియోస్ అయితే ఏమీ పోస్ట్ చేయలేదు. ఒక 2-3 వీడియోస్ అలా పోస్ట్ చేశాను అంతే. సో ఆ గ్యాప్ రావడం వల్ల ఛానల్ అయితే కంప్లీట్గా డెడ్ అయిపోయింది. ఎవరికి సజెషన్స్ కానీ అండ్ నోటిఫికేషన్స్ కానీ వెళ్ళట్లేదు. సో అలా నోటిఫికేషన్స్ వెళ్ళి అండ్ అందరికీ యూట్యూబ్ వాళ్ళు సజెస్ట్ చేయాలి అంటే వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. సో మీ సైడ్ నుంచి ఒక చిన్న లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైనా ఛానల్ చూస్తూ ఎప్పటి నుంచో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతకీ నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పాను, దేనికి అనేది చెప్పలేదు. ఇంకొక 4-5 డేస్లో నేను లాస్ట్ వీడియోస్లో చూపించా కదా నా ఆఫీస్ కమ్ స్టూడియో అని చెప్పేసి, ఇంకొక 4 డేస్లో ఇంటీరియర్ కంప్లీట్ అయిపోయి మన చేతికి వచ్చేస్తుంది. వన్స్ నేను నా చేతికి వచ్చేసి హౌస్ వార్మింగ్ చేసేసుకుంటే ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఎంతవరకు అయింది ఏంటి అని. జస్ట్ చిన్న టచ్అప్స్ అవి ఉన్నాయి, చిన్నవి. ఆ వర్క్స్ అంతా అయిపోయింది అంటే మనకి ఇంకా జస్ట్ 3-4 డేస్లో ఇచ్చేస్తారు. అండ్ ఇంకా నేనైతే మార్నింగే లూలు మాల్కి వచ్చాను. ఈ రోజంతా ప్రొడక్టివ్గా గడిచింది, చాలా పనులు చేసుకున్నాను. సో ఈ లూలు మాల్కి ఎప్పటి నుంచో రావాలి అని కోరిక అనమాట. అంటే కెనడాలో ఉన్నప్పటి నుంచి ఇది విన్నాను, లైక్ లూలు మాల్ పెద్ద మాల్ ఇదొకటి అని చెప్పేసి అలా ఎప్పటి నుంచో రావాలి అనుకొని ఫైనల్లీ కుదిరింది లూలు మాల్కి రావడానికి. బట్ వచ్చాను కానీ నేనైతే ఎంజాయ్ చేయలేదు, అసలు షాపింగ్ ఏం చేయలేదు. ఎందుకంటే ఆ రోజంతా ఫస్ట్ ఇదిగోండి కొన్ని గ్రాసరీస్ అవి ఇవి తీసుకున్నాము. అండ్ ఇంకా ఇందులో చాలా స్టోర్స్ ఉంటాయి కదా, ఆ స్టోర్స్ అన్నీ చూద్దాం అనుకున్నాం. ఒకటి పిల్లలు వెళ్ళిపోదాం బోరింగ్గా ఉందని ఒకటి. రెండోది ఇక్కడ ఈ గ్లాసెస్ చూస్తా ఇక్కడ నాకు రేబాన్ గ్లాసెస్లో ఒకటి బాగా నచ్చిందనమాట. నచ్చి అది కొనుక్కున్నాను. సో అది కొనుక్కున్న తర్వాత బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే అది కొంచెం డ్యామేజ్ వచ్చిందంటే లైక్ సైడ్లో కొంచెం విరిగిపోయిందనమాట. ఇంకా అలా ఉంది కదా అని చెప్పి రీఫండ్ కోసం వాళ్ళ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఆ డే అంతా అట్లా అంటే సగం రోజు అక్కడే అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఇంకా అలా నేను వేరే స్టోర్స్ అన్నీ ఏమీ చూడలేకపోయాను, అక్కడే చాలా టైం పట్టేసింది. బట్ అన్నీ చూసి ఏమైనా షాపింగ్ చేసి ఉంటే కొంచెం ఎంజాయ్ చేసి ఉండేదాన్ని. అందులో మేము ఎక్కడో బంజారా హిల్స్ నుంచి ఇక్కడ వరకు వచ్చి శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చి అంటే చాలా దూరం నుంచి వస్తాం కదా, ఏమి కొనుక్కోకుండా అట్లా వెళ్ళిపోయాను. అండ్ పక్కనే మనకి ఈ లామినేట్స్ అవి సెలెక్ట్ చేసుకోవడానికి ఇంటి కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళా. నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా చాలా రోజులు పడుతుందేమో అనుకున్నాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ వీడియోలోనే నేను ఈ లామినేట్స్ కూడా అయిపోయింది, ఆల్రెడీ వర్క్ అయిపోయింది, చేసేసారు. అది చూపిస్తాను. ఇంకా అక్కడి నుంచి నేను వెళ్ళి కొంచెం గ్రే హెయిర్ స్టార్ట్ అయిపోయింది. హెన్నా పెట్టించుకొని ఇంకా నైట్ బడ్డీ మూవీకి వెళ్తే వీళ్ళు రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. సో పిల్లలైతే బాగా నచ్చింది, పిల్లలకి బాగుంది చాలా మూవీ, చూడండి, పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. అండ్ పిల్లల్ని అయితే నేను మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ చేశాను. ఐఎమ్ సూపర్ హ్యాపీ అండి. మీరు వినే ఉంటారు, నీలకంఠ భానుప్రకాష్ గారు వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. సో ఆయన ఈ బాన్జు అనే ఆన్లైన్ మ్యాథమెటిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశారు. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. టీచర్స్ కూడా చాలా ఇదిగా చెప్తున్నారు. అండ్ యూకేజీ నుంచి 9th గ్రేడ్ వరకు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ వీళ్ళు ఫాస్ట్గా ఎలా మనం ఏదైనా సరే ఒక ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఏదైనా సరే ఫాస్ట్గా ఎలా మనము పెన్ యూస్ చేయకుండా చేయొచ్చు అనేది అయితే చెప్తారు. సో ఫస్ట్ క్లాస్ మీకు ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది, మీరు ట్రై చేయొచ్చు ఫ్రీగా. మీరు కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు చెక్ చేయండి ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే. చూసి ఆ ఫస్ట్ క్లాస్ తర్వాత మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు అనమాట. 5
First you do 5 plus 2. It's 50 plus 20. Oh, 50 plus. Such a big calculation just in your mind. No, ma'am. You just did it. Huh? You just did it, isn't it? Yes, ma'am. Aren't you proud of yourself? Yes. Are you proud of yourself? Yes, ma'am. Yes? Okay. So tell me, how was the class for you? Good. చెప్పాలి. No, go and ask him. Arshi, వెళ్ళి అడుగు. స్పైస్ లేకుండా చెప్పు. పిల్లలకి ఇండియా వచ్చాక ఏదైనా ఒకటి అలవాటైందండి పానీపూరి. రోజు పానీపూరి అని గొడవ చేస్తున్నారు. అయితే నేను పానీపూరికి మాత్రం నో చెప్తాను. బట్ ఏదో ఒకటి ఇప్పిస్తాను అక్కడ. బట్ పానీపూరి మాత్రం కాదని, ప్రతిరోజు కాదు, ఎప్పుడన్నా ఒకసారి మాత్రం తీసుకువెళ్తాను. లైక్ ఇట్ హర్షి? యా, నచ్చలేదా? అని తినేసేయాలి అవి కూడా. ఓకే, టుగెదరే టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేను హర్షి పాపని ఇంట్లో డ్రాప్ చేసేసి వచ్చి ఇక్కడ అదే కొత్త ఆఫీస్ అని చెప్పా కదా, అది ఎంతవరకు అయిందో చూద్దాము, మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. అసలు భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అవుతుందా దానికోసం వెయిటింగ్ లిటరల్లీ. అంటే ఇంకొంచెం స్పీడప్ చేయొచ్చు, నీట్గా చేసుకోవచ్చు అని. అండ్ అయితే నేను ఇప్పుడు అందరు ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి కదా, లైక్ ఎడిటర్ కానీ కెమెరామెన్ కానీ అందరినీ ఫుల్ టైమ్ లైక్ అన్నీ ఉండాలి కదా. ఇప్పుడు ఒక్కటి కాదు, అండ్ కెమెరాస్ అన్నీ తీసుకోవాలి. అలా కొంచెం అంటే ఖర్చు ఉంటుంది. అండ్ నేను కూడా ఎక్కువ వీడియోస్ చెయ్యాలి. మరి ఇంత మనం పెడుతున్నప్పుడు, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎక్కువ వీడియోస్ కూడా చెయ్యాలి. అంటే వ్లాగ్స్ లానే కాదండి, లైక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అండ్ కొన్ని నాకు ఇష్టమైనవి ఇంటర్వ్యూస్ లాగా కూడా చేయాలి. అలా డిఫరెంట్గా ఏదో ప్లాన్ ఉంది. అండ్ ఒక ప్రోగ్రామ్ డైరెక్టర్ని కూడా నేను హైర్ చేసుకున్నా. సో ఇంకా అందరూ లైక్ ఫుల్ టీమ్ ఏదైతే ఉంటుందో, స్క్రిప్ట్, ప్రోగ్రామ్ డైరెక్టర్, కెమెరామెన్స్, ఎడిటింగ్, ఇట్లా అందరూ ఇంకా ఫుల్ టీమ్ అయితే ఉంటారు. సో మొత్తం అందరూ వస్తే ఇంకొంచెం ప్రొడక్టివ్గా ఏమైనా ఇంకొంచెం ఇదే వర్క్ని కొంచెం స్పీడప్ చేయొచ్చు, నీట్గా చేయొచ్చు, ప్రొఫెషనల్గా చేయొచ్చు అని అనిపిస్తుంది. సో ఇంకా చెప్పాను కదా, ఒక 90% అయితే అయిపోయింది. ఇంకా మీకు ఒక ఫ్యూ డేస్, ఒక 4-5 డేస్లో మనకి చేతికి వచ్చేసాక హౌస్ వార్మింగ్ చేసుకున్న తర్వాత ఇక మనం ప్రశాంతంగా మన వర్క్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎదురు చూసిన ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పేసి. సో లోపల కూడా సెన్సార్ లైట్స్ అవి పెట్టారు. ఇదిగోండి, ఇది యాక్సెంట్ వాల్. సో ప్రతి రూమ్లో ఇట్లా యాక్సెంట్ వాల్ డిఫరెంట్గా అన్నీ మనం డిఫరెంట్గా డిజైన్ చేయించుకున్నాము. ఇది కంప్లీట్గా అయిపోతే కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదేంటంటే రేపు ఫ్యూచర్లో మనం ఇల్లులాగా యూస్ చేసుకోవాలంటే కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇల్లులాగా అండ్ ఇట్లా స్టూడియో లాగా అన్ని రకాలుగా యూస్ చేసుకోవడానికి, ఏ వీడియోస్ చేసుకోవడానికైనా చాలా మంచిగా రిచ్ లుక్ వచ్చేలాగా నీట్గా ప్లాన్ చేసుకున్నాను. వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.